ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రత్తిపాడు గ్రామం, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లాలోని తమ్మిడి అంజీ చౌదరి యొక్క గిత్తల షెడ్కి అయితే రావడం జరిగిందండి. ముందుగా వారి యొక్క గిత్తల షెడ్లో ఏవే గిత్తలు ఉన్నాయి, మరి ఆ గిత్తలు ఏ బెగాల్లో ఉన్నాయి, ఆ యొక్క గిత్తల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో ముందుగా వారి దగ్గర నుంచి తెలుసుకుందామండి. ముందుగా ఈ గిత్త వచ్చేసరికి న్యూ కేటగిరీ విభాగంలో ఉందండి. పళ్ళు కలిపి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందంట. అంతేగా బాబాయ్? 2 సంవత్సరాలు అవుతుంది పళ్ళు కలిపి. 2 సంవత్సరాలు అవుతుంది. రేపు రాబోయే ప్రత్తిపాడు గ్రామం న్యూ కేటగిరీ విభాగంలో దిగపోతుందండి వినాయక చవితికి. ఈ యొక్క గిత్తను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు బాబాయ్? రొంపిచెర్ల పల్నాడు ఏరియా. ఎప్పుడు కొనుగోలు చేశారు? ఇది కొని నవంబర్ నెలలో కొన్నాం. పోయిన సంవత్సరం నవంబర్ నెలలో కొన్నారు. ఎంత పడింది బాబాయ్? మరి 2,00,000 కొన్నాం. 2,00,000 కొన్నారు. ఈ గిత్త వచ్చేసరికి ఈ గిత్త కూడా న్యూ కేటగిరీ విభాగంలో ఉందండి. ఇది పాచేరాలని బాపట్ల జిల్లా. పాచేరాల్లో బండి పంజాలు తోలుతుంది. బండి పంజాలు తోలుతుంటే జతను కొనుక్కొని రెండో చాలపోతుంటే తీసేసి దీని నుంచి అట్టి పెట్టి బండ పందాలు అలవాట్లేదు. బండ పంజాలు ఎంతవరకు లేదు. మళ్ళీ రేపు మన పంజం నాటికి దింపుతాం. ప్రతిపాడు పందాన్ని దింపాలి. అవును. బ్యాటాలు ఏమైనా వేస్తున్నారా బాబాయ్? వేస్తున్నా. బ్యాటాలు ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉంది. అవును. ఇది ఎంత పడింది బాబాయ్ గిత్త? మనకి 2,00,000 పడింది. ఇది కూడా 2.5 లక్షలు పడింది. ఎత్తు ఎన్ని అంగుళాలు ఉండొచ్చు బాబాయ్? ఇది 62 పైన ఉంది. 62 పైన ఉంది. అవును. ఇంకొక ఈ గిత్త వచ్చేసరికి పళ్ళు కలిపి ఎన్ని రోజులు అవుతుంది బాబాయ్? పళ్ళు వేసి అంతా నెల కూడా కాల, నిండా నెల అవుతుంది. నెల రోజులు అవుతుంది. 2 పళ్ళలో ఉంది. 2 పళ్ళలో ఉంది. దీన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు బాబాయ్? ఇక్కడ కాంటూరుపాలెం. చిల్లరూపేట అమ్మటి. చిల్లరూపేటకు 10 కిలోమీటర్లు ఉంది. ఎంత పడింది బాబాయ్? నేను 1,50,000 కొన్నా. 1,50,000 కొన్నారు. ఎన్ని అంగుళాలు ఉంటుంది బాబాయ్ గిత్త? ఉండిద్ది 58 అంగుళాలు ఉంటుంది. ఇప్పటివరకు ఎప్పుడన్నా ఏమన్నా పందాల్లో పాల్గొందా బాబు? ఇది 3-4 పందాలు. 4 చిన్న తోడప్పుడు 15-16 నెలలప్పుడే నీడు ప్రతిపాడు పందానికి వచ్చింది. మామూలుగా అది అంతా 54 ఉండిద్ది. చిన్న అంతా 13-14 నెలల దూడ. నీడు మనూరు ప్రతిపాడు పందానికే పెట్టాడు. తర్వాత పుచ్చకాల శేషాద్రి దాని అమ్మడు కూడా 3 పందాలు 2 పందాలు ఆడింది. టచ్ లో 3-4 పందాలు ఆడింది. మొన్న ఏప్రిల్ నెలలో మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెట్టినప్పుడు కూడా పందెం ఆడింది. 4వ ప్లేస్ లో ఉంది. పాలపల్ల బాబాయ్? పాలపల్లలో కొత్తపాలెం పందెంలో 2nd లో ఉంది. బ్యాటాలు వేస్తున్నారు బాబు? 2 పళ్ళ. ఓకే. ఈ గిత్త వచ్చేసరికి 2 పళ్ళ విభాగంలో ఉందంటండి. కొత్తపల్లిలో కొన్నా దీన్ని. కొత్తపల్లిలో ఎంత పడింది బాబు ఈ గిత్త? 1,50,000. ఇది కూడా 1,50,000. ఈ గిత్త వచ్చేసరికి కూడా 2 పళ్ళ విభాగంలో ఉందంట. 2 పళ్ళ విభాగంలో 2 నెలలు దాటింది ఇప్పుడుకి పళ్ళు కేసి. పందాలు ఏమైనా ఆడిందా బాబు ఇంతకుముందు? ఆడింది. వాళ్ళ దగ్గర ఒక పందెం ఆడారు. ఆ పందెంలో చూసి బాగానే ఉందని ఇక నేను తెచ్చుకున్నాను. బ్యాటాలు వేస్తున్నారా బాబాయ్? ఈ గిత్త వచ్చేసరికి ఎన్ని అంగుళాలు ఉంటుంది బాబాయ్? 58 ఉంది. 58 అంగుళాలు. చూసారు కదండి, వీరి యొక్క షెడ్లో మొత్తం 2 జతలు అయితే ఉన్నాయండి. ఒక జత వచ్చేసరికి న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నాయండి. ఇంకో జత వచ్చేసరికి 2 పళ్ళ విభాగంలో ఉన్నాయండి. ఈ 2 జతలు కూడా రేపు వినాయక చవితికి జరగబోయే ప్రత్తిపాడు పందెంలో అయితే మొట్టమొదటిసారిగా బరిలోకి దిగబోతున్నాయండి. వీటి బేటా వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి.